సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఈ రోజుతో నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి గుడ్ బై చెప్పేసే తల్లి. ఎందువల్లనంటే నిజంగా ఈరోజు చాలా మహాశక్తివంతమైన రోజు తల్లి, విజయదశమి. నీకు అన్నీ కూడా విజయాలు చేకూరాలని, విజయవంతమైన ఒక జీవితాన్ని నువ్వు చూడాలి అని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అని చెప్పి బాబా మనకి ఒక మంచి మాటని తెలియచేస్తున్నారండి. అంతేకాకుండా ఏదైతే ఒక సమస్య గురించి తపన పడుతూ ఉన్నావో, మదన పడుతూ ఉన్నావో అలాంటి ఒక సమస్యకి గుడ్ బై చెప్పేసే. అంటే మనకి కొత్త నెల స్టార్ట్ అయింది, విజయదశమి కూడా మొదలైందండి. విజయదశమి తర్వాత నుంచి కూడా మన ఎంతో మందికి జీవితాలలో అద్భుతాలు జరిగిన సంఘటనలు అనేవి ఉన్నాయి. అలాంటి సమయంలో ఒక సంతోషకరమైన ఒక మాటని కూడా నీకు చెప్పడానికి వస్తున్నాను తల్లి ఈ విజయదశమికి అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి, నరఘోష, నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి. ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారముల కొండదేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, సంతానం లేకపోవడం కానీ, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, విదేశీ ఆలస్యము, ధనము, గృహము, కోర్టు సమస్యలు, భూత తగాదాలు, భార్య మాట వినకపోవడం, భర్త మాట వినకపోవడం, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా 100% ఈయనైతే పరిష్కరిస్తున్నారండి. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా 100% చేస్తున్నారండి. ఇంకా ఈ గురువు గారి పేరు శ్రీ కోయరాజు గారండి. ఈ గురువు గారి నెంబర్ 6303087995. ఒకసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈ విజయదశమికి మీరు ఏదైతే కనుక ఎదురు చూస్తూ ఉన్నారో, ఎలాంటి ఒక కోరికైనా సరే తీరాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం. బాబా చెప్పే ఒక విషయం ఏంటి అని అంటే, బిడ్డ, ఇన్ని రోజుల నుంచి అంటే ఎన్నో ఏళ్ల నుంచి నువ్వు అవస్థపడుతున్న ఒక సమస్య అయినా కానీ, నువ్వు ఇప్పుడు మనసులో అనుకుంటున్న, మదన పడుతున్న ఏదైనా ఒక సమస్య అయినా సరే, ఎలాంటి ఒక సమస్య అయినా సరే, ఆ సమస్యకి గుడ్ బై చెప్పేసే తల్లి. నువ్వు బాధపడాల్సిన అవసరం అనేది లేదు. అంటే గుడ్ బై ఎందుకు చెప్తామండి మనం? ఇంకా మళ్ళీ అలాంటి ఒక విషయాన్ని మనం వెనక్కి తిరిగి చూడకూడదు అనడం కోసం బై బై చెప్పేస్తూ ఉంటాం మనం. అలాగే ఒక సమస్య ఏదైతే ఉందో, నిన్ను బాధ పెడుతూ ఉందో అలాంటి సమస్యకి దూరంగా గుడ్ బై చెప్పేసి వచ్చేసే తల్లి అని చెబుతున్నారండి. అంతేకాకుండా ఒక సంతోషకరమైన ఒక విషయాన్ని నీతో చెప్పడం కోసం నీ దగ్గరికి వస్తున్నాను అని. విజయదశమి మనందరికీ కూడా చాలా అంటే చాలా స్పెషల్ అండి. ఎందువల్లంటే బాబా భక్తులందరికీ కూడా చాలా స్పెషల్. నిజంగా బాబా ఈరోజు మనకి 107వ సమాధి రోజు అండి. అంటే బాబా సమాధిలోకి వెళ్ళడానికి ముందుగా, అంటే ఇంతవరకు మనం ఎవ్వరం కూడా నమ్మలేని ఒక పరిస్థితి అండి. ఇప్పటికీ కూడా బాబా ఏదో మాట వరుసకి అలా అన్నారే కానీ ఇంతవరకు కూడా అండి మనతోటే బాబా ఉంటూనే ఉన్నారు. ఆ మాట అక్షరాల నిజమండి. అలా వెళ్ళిన రోజున బాబా మనకి ఏం మాట ఇచ్చారండి? నా సమాధిలోంచే నీ సమస్యలను వింటాను, నీ ప్రశ్నలకి సమాధానం కూడా ఇస్తాను అని. ఎవరైతే కనుక నిజంగా రేపండి అంటే విజయదశమి రోజున మీరు ఖచ్చితంగా బాబా గుడి ఉంటే కనుక పక్కన వెళ్ళండి ఫ్రెండ్స్. ఎలాంటి ఒక ప్రశ్నకైనా ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుందండి. అన్ని గుళ్ళల్లో కూడా అండి ఈ విజయదశమికి బాబాకి చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి రోజున అక్కడ బాబా పాదాల దగ్గర కానీ, ఆ ముందు సమాధిలాగా మనకి అరేంజ్ చేస్తారు అట్లాగా. అంటే అక్కడ ఆ సమాధి మీద బాబా పాదాల దగ్గర మనం పడుకొని ఏ కోరికనైతే మనం కోరుతామో అది ఖచ్చితంగా తీరుతుంది అనేది మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అంటే సచ్చరిత్రలో చెప్పబడింది. అందువల్ల ఎవ్వరూ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అదే బాబా మనకి ఒక సంతోషకరమైన విషయాన్ని చెప్పబోతున్నాను అని అంటే, ఎవరైతే కనుక నా గుడికి వచ్చి నా దగ్గరికి నా పాదాల మీద పడి శరణాగతి పొందుతారో వాళ్ళందరికీ కూడా నీ కోరిక తీరుస్తాను అని. అలాంటి ఒక మంచి శుభవార్త అండి ఈ విజయదశమికి. మన ఎవ్వరము కూడా ఇంతవరకు కూడా నమ్మలేని ఒక విషయం ఏంటి అని అంటే, మనతోటే బాబా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు అన్న విషయం అనేది మనం నమ్ముతున్నామే కానీ ఇంకా కూడా ఆ విషయాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాం. బాబా మనతోటే ఉన్నారు, ఇంకా సమాధిలోకి వెళ్ళలేదు అన్న ఒక విషయాన్ని. అందువల్ల బాబాని ఎవరైతే కనుక నమ్ముతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చక్కటి ఒక శుభవార్త అండి. ఎవ్వరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. బాబా చెప్పినట్టుగా
ఒక మంచి శుభవార్త ఏదైతే కనుక నువ్వు ఇన్ని రోజుల నుంచి జరగలేదని బాధపడుతున్నావో ఆ సమస్య తొలగిపోవడమే కాకుండా ఒక మంచి శుభవార్తను కూడా వినగలుగుతున్నావు తల్లి. అంటే ఇలాంటి ఒక వరాన్ని మనకి ఇస్తున్నారండి ఈ విజయదశమికి. చక్కగా బాబా గుడికి వెళ్ళటం కానీ, ఎవరైనా సరే బాబా గుడికి వెళ్ళలేకపోయినా సరే మన ఇంట్లోనే బాబా పాదాలను పట్టుకొని శరణాగతి పొందినా కూడా మనం బాబా దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టేనండి. అప్పుడు మనకి అనిపిస్తుంది అనమాట, మన మనసులోనే అనిపిస్తుంది మనం ఇలా సమాధానానికి, మన ప్రశ్నకి బాబా ఇలా సమాధానం ఇచ్చారు అని. ఖచ్చితంగా రేపు రాత్రిలోపు అందరి జీవితాల్లోనూ బాబా ఒక మహా అద్భుతాన్ని చూపిస్తారండి. ఒక గొప్ప సంతోషకరమైన విషయాన్ని మనం వినబోతున్నాం. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సాయిరామ్.